ప్రయోగాలు చేశారు. అట్లాగే ఆ మధ్యన మహేందర్ రెడ్డి ఎవరు ఉంటారు అక్కడ, ఆయన తీసేసి ఒక బీసీకి, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ని తీసేసి బీసీకి, లేదా శ్రీకృష్ణదేవరాయలు తీసి బీసీకి. బీసీ అనే అస్త్రం సామాజిక సమీకరణంగా అయితే అద్భుతం, కానీ బీసీ అనే అస్త్రం తెలుగుదేశం అమ్ముల పొదిలో ఉన్న అదే తెలుగుదేశం 2014లో తెలంగాణలో ఓడిపోయింది. అంటే బీసీ ఓట్లలో కాస్త చైతన్యం ఎక్కువ తెలంగాణలోనే, అలాంటి చోట్లే ఓడిపోయింది అది. అప్పుడు మనం బీసీలని నిదానంగా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసి ఆ ఎమోషన్ క్రియేట్ చేయడంలో తప్పు లేదు. కానీ స్టెప్ బై స్టెప్ కాకుండా ఎమ్మెల్యే పదవులు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు, ఎంపీ సీట్లు ఇచ్చేస్తే కొట్టేస్తారు వాళ్ళు. ఈవెన్ రాజ్యసభ బీసీలు 4గురికి ఇచ్చారు, తెలుగుదేశం జీవితంలో సగం సీట్లు బీసీలు ఇచ్చింది. అలాగే కార్పొరేషన్ పదవులు ప్రతి దాంట్లో బీసీలకు ఇచ్చారు 50% అని చెప్పి, అది తెలుగుదేశం దాని జీవితంలో ఇవ్వలేదు. ఇవన్నీ సోషల్ ఇంజనీరింగ్ చేసేసాడు. ఎందుకు? ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఈ 4 కాంబినేషన్ ఆల్రెడీ ఉంది, బీసీలని చంద్రబాబు నుంచి లాక్కొచ్చేస్తే అయిపోతుందని జగన్ అనుకున్నాడు. వాళ్ళకి అకామిడేట్ చేసే క్రమంలో సొంత కోటమిని దెబ్బకొట్టుకున్నాడు. ఇది స్వయం అప్పటికప్పుడు వచ్చినటువంటి నాయకుడిని పాత కార్యకర్త ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటాడు? ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో తెలుగుదేశం ఎన్నేళ్ల నుంచి ఉంది? 45 ఏళ్ల నుంచి ఉంది కదా, 40 ఏళ్ల నుంచి. కానీ అట్లాంటి చోట్లనే దానికి పట్టు చెక్కలేదే మొన్న రాష్ట్రం విడిపోయాక. కానీ ఇక్కడ అయిపోతుందని ఎట్లా అనుకున్నాం మనం? దానికి తోడు చంద్రబాబు చెప్తే నమ్మట్లేదు కానీ పవన్ చెప్తే నమ్ముతున్నారు ఈ ఆల్టర్నేటివ్ కాంట్రాక్ట్. ఆ పవన్ ని వీళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, పెళ్లిళ్ళు వ్యవహారం. పవన్ కి సింపతి తెచ్చిపెట్టారు. వాళ్ళ కాపుల్లోనే ఏం మనోండి ఎట్టంటారు, కాపు నేస్తం డబ్బులు తీసుకున్నారు, అలాగే అన్ని సంక్షేమ పథకాల కాపులు విపరీతంగా డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవడబ్బా సొమ్మిచ్చాడు అనేటటువంటి పదాన్ని వాడేశారు. అది జగన్కి మైనస్ అయింది. రెండవది, ఎస్సీ ఓట్లు భారీగా కొట్టాయి. రెడ్లేమో బీసీలకు ఇచ్చి మనల్ని పక్కతో పెడుతున్నారని ఇతను దెబ్బకొట్టారు. అదే సందర్భంలో ఇతనికి ఏమైంది? ఏది ఎస్సీఎల్, నేను ఎస్సీఎల్లో కొంతమంది నాయకులతో మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇచ్చాడు, నో డౌట్ అందులో, కానీ వాళ్ళకి మాత్రమే అన్నటువంటి సంక్షేమ పథకాలు చాలా రద్దయినాయి. ఎస్సీలకి మాత్రమే ఉన్నటువంటి దాదాపు 20-25 పథకాలు తీసేశారు. ఎందుకంటే ఇదివరకు ఆ పథకంలో ఇంత, ఈ పథకంలో ఇంత అని తీసుకునేవాళ్ళు. ఇన్ని ఇస్తున్నాం కదా, ఇక అన్ని పథకాల యొక్క సిస్టమ్ని కలిపి మనం చేస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం ఏముందిలే అన్న ఉద్దేశంతో తను అక్కడ దాన్ని పక్కన పెట్టేశాడు. ఏది ఇప్పుడు చేయూత్ అని ఇవన్నీ ఇస్తున్నారు కదా, డ్వాక్రా రుణమాఫీ అలా ఇస్తున్నారు కదా అని. కానీ ఎస్సీల్లో వచ్చిన ఫీలింగ్ ఏంటో తెలుసా? ఓసీలు బీసీలు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అని మా కోసం అంటూ ఎక్స్క్లూజివ్ పథకాలు అవి, ఈ పథకాలు తీసి ఇప్పుడు ఇస్తున్నారు మాకు కరెక్టే, కానీ ఓసీకి కూడా ఇస్తున్నారుగా, బీసీకి కూడా ఇస్తున్నారుగా, ఇంకా మాకు స్పెషల్ ఏంటి? రిజర్వేషన్ అనేది వాళ్ళ స్పెషల్, ఓసీకి లేదు, బీసీకి కూడా ఇన్ని లేవు, ఎస్సీ ఎస్టీలకు ఉన్న పర్మనెంట్ ఇది. కాబట్టి మాకంటూ ఎక్స్క్లూజివ్గా దశాబ్దాల నుంచి మేము అందుకుంటుంటే ఈయన తీసుకొచ్చా తీసేస్తాడా? ఇది బాగా ప్రచారం చేయగలిగారు. ఒక ఐపీఎస్ అధికారి, హైయెస్ట్ పొజిషన్లో ఉన్న అధికారి జగన్కి ఆ మొక్క చెప్పాడు. చెప్తే జగన్, ధనుంజయ రెడ్డి గారు ఇదేంటో చూడండి, మనం అందరికీ చేస్తున్నాం కదంటే, కరెక్ట్ సార్ మీరు అందరికీ చేస్తున్నారు, ఎస్సీలకు కూడా దక్కింది కరెక్టే, కానీ ఎస్సీల ఎక్స్క్లూజివ్ పథకాలు తీసేసి అందరితో సమానంగా మమ్మల్ని చూస్తున్నారు, అందరితో కాదు మమ్మల్ని ఎక్కువ చూడాలి కదా మీరు. మేము దశాబ్దాలు పడే శతాబ్దాలుగా అణచివేతకు గురయ్యాం కాబట్టి మాకు ఎక్కువ కావాలని ఇచ్చారు, మీరు అది తీసేసి మమ్మల్ని అందరితో సమానంగా చూస్తే ఎట్లాగా అన్నారు. అంటే ఇది ఒక చర్చ నడిచింది, ఇది ఎస్సీలో నడిచింది. లేకపోతే ఎస్సీ సీట్లన్నీ ఎందుకు కోల్పోతారు? 2014 కూడా ఎస్సీ సీట్లు ఎక్కువ వచ్చింది వీళ్ళకి. దానికి తోడు మాదిగలకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ ఎప్పుడైతే జాతీయ స్థాయి స్టాండ్ తీసుకుందో, 2014లో మాదిగలు కూడా వైసీపీకే వేశారు, 2019లో కూడా వైసీపీకి వేశారు. 2024 టైంకి అసలు ఆ మాదిగల రిజర్వేషన్ అనే జీవితంలో వల్ల కాదనుకున్నది, పార్లమెంటు సాక్షిగా కూడా దెబ్బతిన్నటువంటిది, సుప్రీంకోర్టే కొట్టేసినటువంటి దాన్ని అదే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి
కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడం మూలంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఓపెన్ ఆఫర్ ఇచ్చి పడేసింది, ఏ రాష్ట్రమైనా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని. తద్వారా మాదిగలకు ఒక ఛాయిస్ వచ్చింది. వాస్తవంగా అక్కడ వైసీపీ ఏం లెక్కేసుకుంది, మాల సామాజిక వర్గం ఆంధ్రాలో ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ. మాదిగ సామాజిక వర్గంకి సంబంధించి వాళ్ళల్లో ఇక్కడ మనకి ఆల్రెడీ సపోర్ట్గానే ఉన్నారులే, మనకేం ప్రాబ్లం లేదనుకుంది. కానీ ఆ ఓట్ డివిజన్ అయింది. మందకృష్ణ మాదిగ రంగంలోకి దిగటం, ఇటు వీళ్ళు అంటే కమ్మ కాపు డెడ్లీ కాంబినేషన్, మాదిగ సామాజిక వర్గం అదనపు బలం, అంటే ఎస్సీ ఓటు చీలు వచ్చింది తెలుగుదేశానికి, బీసీ ఓటు జగన్కి పోలా, తెలుగుదేశానికి స్టికానయ్యి. దానికి తోడు చంద్రబాబు మీద కసితో, అంటే బాబుని అరెస్ట్ చేశారన్న కసితో, ఇంకొక టరం జగన్ వస్తే కమ్మ సామాజిక వర్గాన్ని అణిచేస్తాడు అన్న కసితో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎన్ఆర్ఐలందరూ వాళ్ళ జీవిత సంపాదనలో కనీసం 10%, మ్యాక్సిమం 1/3 తీసుకుని ఇండియాకు వచ్చారు. తన ఇంటి దగ్గర పని మనిషి దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న పేదల ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, సరేనమ్మా నీకు జగన్ అంటే ఇష్టమే, మేము కాదట్ల, జగన్ అడిగి మరి జగన్ అంటే ఇష్టమే మేము కాదట్ల, ఇదిగో 5,000 అటు పెట్టుకో, ఈ ఒక్క ట్రిప్కి మాత్రం బాబు గారికి. ఇట్లా ధనవంతుడు కారు వేసుకుని నా ఇంటి ముందుకు వచ్చి, ఒక పేదవాళ్ళ ఇంటికి వచ్చి, ఈ ఒక్కసారికి ఏమో 5,000 రూపాయలు చెప్పి మీ ఇంట్లో నలుగురు ఉన్నారు 20,000 తీసుకో, ఇది పార్టీ ఇచ్చింది కాదు, ఆ ఎన్ఆర్ఐ ఇచ్చింది. తన ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి అందరిని పిలిచి ఇచ్చింది. ఇది చాలా బలంగా, అంటే ఒక కసిగా పనిచేశారు ప్రతి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన